రోజులేడు ఆయన. నిర్మాత వస్తే లెగిసి నుంచునేవాళ్ళు హీరోలు ఆ రోజులు. వద్దండి కూర్చోండి అన్నా సరే భలేవారే మీలాంటి వాళ్ళందరూ సంపన్నులు, మీరు పెట్టుబడి పెట్టడం వల్లనే కదా ఈ రంగం ఇంతమందిని బతుకుతున్నామని చెప్పేవాళ్ళు. ఇదంతా మనకు అప్పుడు ఉన్నటువంటి ప్రింట్ మీడియా, అప్పటికి వాళ్ళకి మళ్ళీ ఎలక్ట్రానిక్ మీడియాలు సోషల్ మీడియా లేవు. బట్ ఆనాడు ప్రింట్ మీడియా కానీ లేదా ఎవరైనా చెప్తూ ఉండటం ద్వారా కానీ తెలుస్తూ ఉండేది. అప్పుడు ఓహో మంచోడ్రా ఇతను అనేటటువంటి ఈ మంచితనమే మిగతా హీరోలు ఆ రోజున హరనాథ్ వీళ్ళకంటే అందగాడు, లేకపోతే ఎస్వి రంగారావు అద్భుతమైనటువంటి నటాచాతుర్యం కలిగినటువంటి వాడు, రావు గోపాలరావు అద్భుతమైనటువంటి వాడు. కానీ ఒకళ్ళ హీరోలు ఒకళ్ళ విలన్లు ఎట్లా అయ్యారంటే సినిమాలలో పాత్రలే కాకుండా నిజ జీవితంలో వాళ్ళు ఈవెన్ విలన్లు మంచిగా కూడా ఉండేవాళ్ళు. వాళ్ళందరినీ గౌరవించేది ఆనాటి సమాజం, ద్వేషించేది కాదు, దూషించేది కాదు. అయితే ఆ తర్వాత సెకండ్ తరంలో వచ్చినటువంటి కృష్ణ కావచ్చు, కృష్ణరాజు, శోభన్ బాబు, వీళ్ళ తరం నెక్స్ట్ తరం ఒక రకంగా వాళ్ళ తరంలోనే ఎండింగ్లో బిగినైన వాళ్ళు. ఎన్టీ రామారావు అక్కినేని వాళ్ళ టైంలో ఎండింగ్లో బిగినైన తరం వీళ్ళు. వాళ్ళతో కూడా కలిసి చేశారు కానీ వాళ్ళ వయసు కాదు కదా వీళ్ళు, కొంత తేడా ఉంది. వీళ్ళు తర్వాత యుక్త వయసు బ్యాచ్ అనమాట. వీళ్ళు వచ్చేటప్పటికి వీళ్ళు అదే విధానాన్ని పాటించారు. నిర్మాతలకు గౌరవం ఇవ్వడం, ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే 24 క్రాఫ్ట్స్ వాళ్ళకి ఉద్యోగోపాధి అవకాశాలు కాబట్టి